హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సిఎస్డి క్యాంటీన్ చూపిస్తా చూడండి. మళ్ళీ ఈ సిఎస్డి క్యాంటీన్ కూడా ఈ గ్రోసరీ ఎట్లా ఉంటుందంటే టైంని బట్టే గ్రోసరీ వస్తుంది. అంటే దీనికంటూ ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్ తర్వాతనే గ్రోసరీ వస్తుంది. ఆ గ్రోసరీ వచ్చిన తర్వాతనే మేము వెళ్తాం. బయట ఎంఆర్పి రేటు సిఎస్డి ఎంఆర్పి రేటు డిఫరెంట్గానే ఉంటుంది. కానీ అది ఎంత డిఫరెంట్గా ఉంటుందో మాత్రం చెప్పను. అది చెప్పచ్చో చెప్పరాదో నాకు కూడా తెలీదు. కానీ నేను మాత్రం చెప్పాను. లాస్ట్లో చెప్తాను. ఒక ఐటెం గురించి చెప్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అంతే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సిఎస్డిలో అన్నీ తక్కువ ఏమి ఉండవు. కొన్ని సిఎస్డిలోనే ఎక్కువ ఉంటాయి. బయట సూపర్ మార్కెట్లోనే తక్కువ ఉంటాయి. సిఎస్డిలో ఎక్కువనే ఉంటుంది రేటు. మేము కొన్ని కొన్ని ఐటమ్స్ బయట సూపర్ మార్కెట్లోనే తీసుకుంటాం. ఎగ్జాంపుల్కి మన దగ్గర పోహా కేజీ ఎంత ఉందో తెలీదు కానీ నాకు తెలిసి అయితే కేజీ ఒక 50 రూపీస్ ఉంటుంది కావచ్చు. కానీ సిఎస్డి క్యాంటీన్లో కేజీకి 180 200 ఉంది. బయట మాత్రము అదే కేజీకి 50 రూపీస్ ఉంది. అట్లా కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రము బయటనే తక్కువ ఉంటాయి. సిఎస్డిలో కొంచెం ఎక్కువనే ఉంటుంది. నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. నేనేమేమి తీసుకున్నానో నా బిల్ ఎంత అయిందో నేను అన్ని లాస్ట్లో యాడ్ చేస్తా. ఇక్కడ పిల్లలకు స్నాక్స్ను బిస్కెట్స్ తీసుకోవడానికని చెప్పి ఇక్కడికి వచ్చిన. ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ దొరకలేదు. దొరికిన ఐటమ్స్ కూడా మళ్ళీ బిల్లులో కట్ కాలేదు. కొత్తగా వచ్చింది ఇప్పుడు ఇక్కడ క్యాంటీన్ ఆర్మూడ్ క్యాంటీన్ వాళ్ళు కొత్తగా వచ్చిర్రు. యూనిట్ మూవ్ అయింది. అందుకే కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా తక్కువ ఉన్నాయి. ప్రతి మంత్ గ్రోసరీ వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పిన కదా, ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్కే వస్తుంది. అంతకన్నా ముందు కూడా ఓపెన్గానే ఉంటుంది. కానీ సామాను ఏముండదు అన్నట్టు. ఆ డేట్ వచ్చిన తర్వాత సామాన్ అన్నీ సర్ది పెడతారు. అప్పుడే అన్నీ వెళ్తే అన్నీ దొరుకుతాయి మనకు. మంత్లీ మా బావ వస్తాడు. ఇక నాకు వీలు కాకపోతే మా బావ వస్తాడు. కానీ 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి నేనే వెళ్తా ఇక. మళ్ళీ ఇక్కడ ఏంటంటే లిమిట్ ఉంటుంది. ఎంత తీసుకోవాలని లిమిట్ ఉంటుంది. అన్నిటికి ఉండదు. సోప్స్కి ఆయిల్కి లిమిట్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక్కదానివే ఉన్న సోప్స్ అన్నీ ఆయిల్స్ అన్నీ తీసుకెళ్ళినావు అనుకో ఇంకా తర్వాత వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి లిమిట్ ఉంటుంది. మంత్లో ఇన్నే సోప్స్ తీసుకోవాలా, ఇన్ని లీటర్సే ఆయిల్ తీసుకోవాలని లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కొద్దే మనం తీసుకోవాలి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే సిఎస్డి క్యాంటీన్ నుండి తీసుకెళ్ళి షాపులలో ఇచ్చేసి అమ్ముతారు. మన సైడ్ అయితే అట్లనే చేస్తారు. ఇక్కడైతే చూడలేదు కానీ నేను మన దగ్గర చూసిన. షాపులలో ఇచ్చేయడం లేదా వాళ్ళే షాప్ పెట్టుకోవడం ఇట్లాంటివి ఉంటాయి. అందుకని చెప్పే లిమిట్ ఉంటుంది. సోప్స్కి ఆయిల్స్కి లిమిట్ ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి ఎవ్వరు లేరు. అందుకే తొందర కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం. మళ్ళీ నేను తీసుకున్న గ్రోసరీ అంతా ఇదే. ఈ గ్రోసరీకి నాకు 2500 ఏం పడ్డది. లాస్ట్లో చెప్తా అని చెప్పిన కదా ఒకదానికి రేటు. ఇది నేను సిఎస్డిలోనే తీసుకున్నది. నాకు దీనికి 46 రూపీస్ పడ్డది. లీటర్కి 46 పడ్డది. బయట ఎంత ఉందో నాకు కూడా తెలీదు. ఇది సన్ఫ్లవర్ ఆయిల్. దీనికి నాకు 2 లీటర్ ఆయిల్ ఇది 283 పడ్డది.